OTN స్వాగతం. 11 రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయని వడ్డోల్ సిఐ ఎం గురుప్రకాష్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ప్రతిష్టాపన చేసే 11 రోజుల పూజలు అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించామని చెప్పారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి భాగ్యం దక్కదని, అటువంటి మహాభాగ్యం తనకు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. వడ్డోల్ పోలీస్ స్టేషన్లో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ప్రత్యేక పూజలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారి వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డోల్ సిఐ గురుప్రకాష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు అమ్మవారు పుట్టిల్లుగా భావించి పోలీస్ స్టేషన్కి వస్తుందన్న నమ్మకంతో ఆనవాయితీగా అమ్మవారికి జరిపించవలసిన పూజా కార్యక్రమాలు జరిపించి తిరిగి అమ్మవారిని దేవస్థానానికి పంపిస్తామని చెప్పారు. వడ్డోల్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. అమ్మవారిని సేవించేందుకే ఈ భాగ్యం కలిగినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓం జ్ఞానికాంచ పాపాంజన్మాన్ రాజరాజేశ్వరి అనే దివ్యమైన స్వరూపంతో అమ్మవారిని దర్శనం చేస్తున్నాం. అమ్మవారు ఎట్లా ఉంటారు? విజయదశమి అంటే రాజరాజేశ్వరి స్వరూపం అంటే పైన 2 చేతుల్లో పాశము కుశము పట్టుకుంటారు ఆ తల్లి. ముందు 2 చేతులు ఎడం చేతిలో తెల్ల చెరుకు గడ పట్టుకుంటారు. ఇక్కడ కుడి చేతిలో పుష్ప బాణం పట్టుకుంటారు. పుష్పం బాణం ఇది విచిత్రంగా లేదా? ఎందుకంటే బాణం అంటే కత్తెలు అంటే ఒక ఇనుములోనో ఒక లోహంతో తయారవ్వాలి. కానీ ఇక్కడ వేసే బాణం పుష్పంతో అంటారు. కానీ పుచ్చుకుంటే మనుషులకి కలుగుతుంది తప్ప అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సమీపించి ఆయన ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే ఒక్కసారి కోపంగా చూశారు. వారు ఆ చూడంగానే ఒక దివ్యమైన స్వరూపం ఏర్పడింది. మిగతా దేవతల్లో ఇచ్చి కాంతి పుణ్యం నుంచి ఆ శక్తులు కలుసుకున్నాయి. ఒక్కసారి ముల్లోకాలకి సరిపడిన దివ్యమైన రూపంతో అమ్మవారి నవ్వింది. ఆ నవ్వుకే రాక్షస సైన్యం అంతా మాత దుర్గాదేవి మాట లేదు. ఒకరి మహిషాసురుడి మరి ఎవరి మిగతా కాస్త ఆ దుర్గా రూపమే ఇవన్నీ కూడా. ఆ దుర్గాదేవి మహిషాసుకు సంబంధించినప్పుడు ఈ మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూలమైన స్వరూపం జగన్మాత దుర్గాదేవి మాత్రమే. ఒక మార్గం లేదు. కాబట్టి హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం. భగవంతుడిని ప్రార్థన చేసి తపస్సు చేసి మళ్ళా అమరత్వం కోసమే వారు ప్రయత్నం చేస్తారు. కానీ అది వారికి సిద్ధింపబడదు. ఎందుకంటే లోకంలో మన క్షీరసాగర మదనాన్ని అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఎవరికి ఎప్పుడు ప్రార్థన క్షమాపణ కానీ నమస్కారం సమర్పయామి. सर्वेशे सर्वशक्ति समन्विते रोगानशेषानपहंसि तुष्टानुष्ठात् कामान् सकलानभीष्टान् सर्वबाधात् प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। साङ्गायै सपरिवार
శ్రీ చండీ పరాదేవ్యై ఇదం పూర్ణాహుతిం సమర్పయామి అందరికీ నమస్కారం. ఈ దసరా శరన్నవరాత్రోత్సవాల భాగంగా 11 రోజులు 11 అవతారాలతో సుమారు 15 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యస్థానాలకి చాలా సంతోషంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగినందుకు గాను చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అమ్మవారు మా వన్ టౌన్ పుట్టిళ్ళకి ఆడబుడుచుగా మేము భావిస్తాం కాబట్టి ఆమె దసరా రోజు మా ఇంటికి వచ్చి పూజలు అందుకుని కొత్త వస్త్రాలు సారే తీసుకుని తిరిగి అమ్మవారి ఇంటికి వెళ్ళిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే చండీ హోమం పూర్ణావతి కార్యక్రమాలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం నేను భాగమైనందుకు, నా వన్ టౌన్ ఎస్హెచ్గా ఉన్నందుకు, ఈ సంవత్సరం ఈ భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే దసరా నవరాత్రి ఉత్సవాల్లో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. సుమారు ఎంతమంది పోలీసులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు? ఎలాంటి విధులు నిర్వహించారు? సుమారు 4,500 మంది 24/7 నిర్వహించారు. అందులో వివిధ డ్యూటీలు ఉన్న కొంతమందికి అకామిడేషన్ ఏర్పాటు చేసేది, భక్తులకి సౌకర్యాలు కల్పించే విధంగా, వచ్చిన భక్తులను క్రమశిక్షణగా క్యూ లైన్ లో పంపించే విధంగా, లడ్డూలు అందించే విధంగా, దర్శనం చేసే విధంగా అన్ని రకాల విధులు చాలా నిరాడంగా 24/7 నిర్వహిస్తూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే దసరా నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు అయితే ఇంచుమించు మీకు 15 రోజుల పాటు ఈ టాస్క్ ఉందని, మరో 2 రోజుల పాటు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి విధులు నిర్వహించారు? విధులు ఎవరిని విత్డ్రా చేయలేదని అందరూ 4,500 మంది విధుల్లోనే ఉన్నారు. అదేవిధంగా 11వ రోజున దసరా రాజరాజేశ్వరి అవతారం అయిపోతే అందరూ ఉత్సవాలు అయిపోయినాయి అనుకుంటారు. ఆ రోజు నుంచి భవానీ దీక్షలు మాల విరమణ వాళ్ళంతా వచ్చి సుమారు 3 రోజులుగా, ఇంకా ఈ రోజు కూడా 1,00,000 మంది పైగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. పొద్దుటి నుంచి చాలా విరివిగా భవానీ భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో సేవ అంతా జరుగుతుంది. ఇంకా విధుల్లో ఉన్నాం, అందరం ఇంకా విధుల్లోనే ఉన్నాం. ఇంకొక 2 రోజులు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం పూర్తవుద్దని అనుకుంటున్నాం. మీరు సీఏగా ఉన్న స్టేషన్ లోకి అమ్మవారు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను సీఏగా ఉన్న స్టేషన్కి రాలేదు. వన్ టౌన్ స్టేషన్ లో నేనున్నాను ఈ సంవత్సరం అంతే తప్ప అమ్మవారి ప్రతి సంవత్సరం మా ఇంటికి వస్తుంది, మా దగ్గర సారి తీసుకుంటారు. అది మా పోలీసు, నేను అవ్వచ్చమ్మా, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రావడానికి పోలీస్ వ్యవస్థ అంతా గర్వపడాల్సిన విషయం. మేము చాలా సంతోషించే విషయం. ఒక అమ్మవారు మా ఇంటి ఆడబడుచు అని భావించడం అనేది చిన్న విషయం కాదు. అది ఫీల్ అయితే తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. శక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గా స్వరూపంగా కొలువు తీరి ఈ నగరాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, సమస్త జగత్తును రక్షించేటువంటి, కాపాడేటువంటి తల్లి ఆ జగన్మాత కనకదుర్గా స్వరూపం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని మనం ప్రార్థన చేసినట్లుగా అపరాజిత స్తోత్రంలో దేవి మహాత్మ్యంలో అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి లేకుండా జగత్తులో ఏది కదలదు, ఏది కూడా అభ్యున్నతి సాధించలేదు. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవ ఉపాసన చేత మనం ఎల్లవేళలా శక్తిని సముపార్జన చేసి అన్నింటిలో విజయములు సాధించుకోగలుగుతాం. అయితే శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యాన్ మమేదన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని దేవి మహాత్మ్యంలో చెప్పబడినట్టుగా అమ్మవారి యొక్క నవరాత్రులు 4 నవరాత్రులు సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవములు శరదృతువులో వచ్చేటువంటి 9 రోజులు. అయితే ఈ సంవత్సరం మనకు అదృష్టవశాత్తుగా చవితి వృద్ధవడం వల్ల 11 రోజుల పాటుగా ఈ నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకోవడం జరిగింది. అయితే లోకంలో అందరూ కూడా ఇదే విధంగా 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవం ఇంద్రకీలాద్రి క్షేత్రం సహితంగా చేస్తూ ఉంటే, అదే విధంగా ఇక్కడ విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అనాదిగా ఆచారంగా సాంప్రదాయంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పడం, అదే విధంగా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేయడం, త్రికాలంలో పూజ చేసుకోవడం, వీళ్ళందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పుట్టిల్లుగా భావిస్తూ అమ్మవారి ఇక్కడ ఉన్నట్లుగా భావించి 3 పూట్ల అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా దేవి మహాత్మ్యంగా పిలువబడేటువంటి చండీ పారాయణ్ణి ఈ 11 రోజుల పాటు జరిపి ఈ రోజున ఇక్కడ సూర్య నమస్కారములు, మహాలింగార్చన, శ్రీచక్ర నవావరణార్చన, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం,
రుద్రహోమం, మృత్యుంజయ, సుదర్శన, మహాలక్ష్మి సహితంగా చండీ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించి పూర్ణాహుతి కార్యక్రమంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తి చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇవాళ కాదు, ఈ అనాదిగా ఈ పోలీస్ స్టేషన్ లో, ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వాసులందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూనే ఉన్నారు. అదేవిధంగా లోకంలో అందరూ కూడా సుభిక్ష. అటువంటిది ఆలయ చరిత్ర కూడా ప్రస్తుతం మీకు కావాలి అంటే నేను మందిరం మన దేవాలయం మీద పెట్టించడం జరిగింది. మీరందరూ కూడా ఆలయ చరిత్ర ఒక్కసారి చదవండి. చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఇవాళ రోజుది కాదు. నేను సుమారుగా 44 సంవత్సరాల మట్టి ఈ అమ్మ సేవలో 1982 నుంచి కూడా నేను ఇక్కడి నుంచే సర్వీస్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మ సేవలో పాల్గొంటున్నటువంటి వ్యక్తిని. వాళ్ళ ఈ సంవత్సరం నాకు 44వ సంవత్సరం. ఈ సిఐ గారు అనేటువంటి వ్యక్తి నాకు సుమారుగా ఎంతమంది మారి ఉంటారో వాళ్ళల్లో కూడా ఈయన కూడా నా బిడ్డ అని భావిస్తూ ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. ఇవాళ ఈ పీఠం మీద కూర్చోవాలి అంటే అమ్మ స్వయంగా, విశ్వమాత అయినటువంటి అమ్మ స్వయంగా కిందకి దిగొచ్చి శరన్నవరాత్రి ఆఖరి రోజున, విజయదశమి రోజున పారువేటోత్సవం, అలాగే మా నగరోత్సవం చేసుకుంటోంది అంటే ఆ పీఠం మీద కూర్చోవాలి అంటే చాలా జన్మాంతర భాగ్యం కావాలి. 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం మనం. సుమారుగా భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూర్చోగలరా పీఠం మీద? ఆ శక్తిపీఠం మీద కూర్చోగలరా? చాలా మంది పెద్దలు ఉన్నారు, కూర్చోగలరా? కూర్చోలేరు. అమ్మ ఎవరికైతే తన పుత్రుడిగా భావించి అంత దగ్గరగా తీసుకుని అమ్మ కూర్చోపెట్టగలుగుతుందో వాళ్లే కూర్చుని ఆ శక్తిపీఠం మీద చేయగలుగుతారు. అంత గొప్ప అయినటువంటి ఈ సాంప్రదాయాన్ని చక్కగా మీ మీడియా వాళ్ళందరూ కూడా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ వివరిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొక్క మారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తరపున మీరు ఇంత సర్వీస్ చేస్తున్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై భవానీ. ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కేవలం ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నవారు మాత్రమే కాదు, ఇదంతా కూడా సిపి గారు, అదే విధంగా మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సిఐ గారు, వీళ్ళందరూ కూడా కోరుకునేది ఎప్పుడు కూడా సంకల్పంలో చెప్పమనేది ఒకటే అంశం. మనందరమే కాదు, లోకంలో ఉన్న అందరూ కూడా ఎళ్లవేళలా శాంతితో, ఆనందములతో, సౌభాగ్యంతో వర్ధిల్లాలనేటువంటి ప్రధానమైన సంకల్పంతో ఈ కార్యక్రమాలను చేయాలని, ఆ అమ్మనుగ్రహం మనతో పాటు అందరూ కూడా పొందాలనేటువంటి సదుద్దేశంతో, సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం జరుపుతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి, వీళ్ళందరికీ ఉన్నటువంటి అత్యంతమైనటువంటి అమ్మయందు ఉన్నటువంటి భక్తితో కూడినటువంటి విశ్వాసముల చేతనే ఇక్కడ నిరంతరం కూడా ఎప్పుడూ కూడా అంతరాయం లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నదంటే అమ్మ యొక్క అనుగ్రహం వీరందరికీ కూడా పరిపూర్ణంగా ఉన్నది. తద్వారా అందరూ కూడా అమ్మ అనుగ్రహంతో ఆనందమైన, సౌఖ్యమైన జీవితాన్ని పొందాలి. మంగళం భవతు. స్వస్తి.